గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతోంది. 3 రోజుల నుంచి గుజరాత్ పర్యటనలోనే ఉన్న ప్రధాని వన్యప్రాణులు, ప్రకృతితో మమేకమవుతున్నారు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా నిన్న గిర్ జాతీయ ఉద్యానవనాన్ని సందర్శించి సఫారీ చేసిన ప్రధాని నేడు వంతారాలో జంతు సంరక్షణ, పునరావాస కేంద్రం ప్రారంభించారు. గుజరాత్లోని జామ్నగర్లో 3,500 ఎకరాల్లో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద జంతు సంరక్షణ కేంద్రం వంతారా. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ ఆలోచనలో నుంచి పుట్టిన ఈ వంతారా జంతు సంరక్షణ కేంద్రం 43 జాతులకు చెందిన 2,000కు పైగా జంతువులకు ఆశ్రయమిస్తోంది. వంతారాను సందర్శించిన ప్రధాని మోదీ అక్కడి జంతువులను మచ్చిక చేసుకున్నారు. కొన్నిటిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నారు. కొన్నిటికి ఆహారం, పాలు అందించారు. పులి, సింహం పిల్లలను సైతం ప్రధాని దగ్గరగా తీసుకుని ఆడించారు. పులులు, సింహాలు వంటి పెద్ద పెద్ద జంతువులను ప్రత్యేకంగా తయారు చేసిన అద్దాల గదుల్లో నుంచి చూసి ప్రధాని ఆనందించారు. ఏనుగుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన కొలనుల వద్దకు వెళ్లి వాటి పళ్ళు, ఫలాలను అందించారు. వాటికి జిరాఫీలు, గుర్రాలను చూసి వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వంతారా ప్రకృతిలో సంతోషంగా గడిపేస్తున్న వన్యప్రాణులను చూసి ప్రధాని ముచ్చటపడ్డారు. అక్కడి విశేషాలను, వన్యప్రాణుల వివరాలను అనంత్ అంబానీ ప్రధానికి దగ్గరుండి వివరంగా చెప్పారు.